మొదట మీకు మన న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి బీజేపీ నేత తిరుపతిరావు గారికి శర్మ గారికి అనలిస్ట్ అనుకుంటా శ్రీనివాసరావు గారికి నమస్కారం. శ్రీనివాసరావు గారికి నమస్కారం. సార్, రాష్ట్రంలో అవాతాతలకు పింఛను ఇవ్వడం పైన ఈ రాక్షస క్రీడని మేము నిజంగానే ఖండిస్తాం. ఆల్రెడీ వాళ్ళ గెజెట్ పేపర్ ఒకటి ఉంది, సాక్షి. 3వ తేదీ నుంచి మేము పెన్షన్లు ఇస్తాము, వరుసగా బ్యాంకులు హాలిడే కాబట్టి ప్రకటించారు. సో దీని వెనకాల ఖజానా ఖాళీగా ముందే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి బిల్లులన్నీ ఖాళీ చేసేసి ఖజానా మొత్తం 13,000 కోట్లు ఆ శ్రీలక్ష్మి లీలలు అని ఒక పేపర్లో కూడా పేపర్లు వచ్చింది. ఆ డబ్బులని ఖాళీ అయిపోయి సోమవారం సాయంత్రం 340 కోట్లే ఉన్నట్టు, ఆ తర్వాత మళ్ళీ లోన్కి వెళ్ళినట్టు, మళ్ళీ 4,000 కోట్లు వచ్చినట్టు, తర్వాత ఇప్పుడు ఇస్తున్నట్టు. అంటే ఈ అవాతాతల పింఛన్ పైన ఈ రాజకీయ నీచ క్రీడకు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధ్యత దిబాధ్య బాధ్యత. మీరు అన్నారు వాలంటీర్లు లేరు వాడుకోవద్దని చెప్పి. 15 రోజుల క్రితమే ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి తెలియజేసింది, ఎన్నికల పరంపరకు ఏ కార్యక్రమానికి కూడా వాలంటీర్లు వాడుకోవద్దని. సరే, వాలంటీర్లు పక్కన పెట్టారు కదా. ఇప్పుడు మీరు సచివాలయం సిబ్బంది ఉన్నారు, 1,36,000 మంది ఏదో ఫిగర్ ఉంది. వాళ్ళ పంచితే కూడా ఒక సచివాలయం సిబ్బందికి 49 మంది వస్తారు పింఛన్లు ఇవ్వడానికి. 66 లక్షల పింఛన్లు లెక్కేసుకుంటే వాళ్ళు 46, 56, 66 నాకు తెలియదు లెక్కలు. 66 లక్షలు వేసుకున్నాం. 1,36,000 మంది సచివాలయం సిబ్బంది ఉన్నారు. డివైడెడ్ బై కొట్టండి, 49 మంది వస్తారు. ఒక రోజు ఒక గంటలో ఇచ్చేయచ్చు. సబ్జెక్ట్ అంతా ఏంటంటే అవాతాతలకు పింఛన్లు ఆపేసింది ప్రతిపక్షాలు. దీన్ని ఎట్లా ఉన్నది బురజాలా. సరే, నేను మాట్లాడుతాను. మద్యపానం షాపుల దగ్గర పని జరగలేదు, టీచర్లు కాపాడట్లేదా? అదేవిధంగా భీమలా నాయక్ సినిమా అదేంటి, ఇంకోటి సినిమా వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా వస్తే ఆర్డీఓని, ఎస్పీని, కలెక్టర్ని, ప్రభుత్వ సిబ్బందిని, రెవెన్యూ మొత్తం వెళ్ళి క్రికెట్ కోసం ఆపేయలేదా? ఇవన్నీ ప్రభుత్వ కార్యక్రమాలు. ఇవన్నీ మరి ప్రభుత్వ కార్యనిర్వహణ వ్యవస్థ ఉంటుంది కదా, ప్రత్యేకంగా ఉద్యోగస్తులు ఉన్నారు కదా. ఈ 3 నెలలు ఎలక్షన్ కమిషన్ సూచన మేరకి ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగాలు వాడుకుంటే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. దీనికి అన్నింటికి అది కూడా కారణం కాదు చెప్పడం. ప్రధానంగా బడ్జెట్ లేదు, రాష్ట్ర బడ్జెట్ 0. వీళ్ళకి ఎవరికైనా కావాలో వాళ్ళ బిల్లు లాగేసుకున్నారు, పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, కారణం చూపించారు. సరే, మీరు ఇప్పుడు మాట్లాడుతూ 2 నిమిషాలు కూడా మీరు టీవీలో కూడా చూశారు. ఒకరితో మూర్చపడి కింద పడిపోయి పాపం ఎక్స్పైర్ కూడా అయిన సందర్భంగా చూసాం. చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చే ఉద్యోగస్తులు ఉన్నారు, ఇవ్వచ్చు కదా. ఇప్పటికి కూడా మీరు వాలంటీర్ల దగ్గర సెల్లులు పెట్టుకొని, బయట సెల్లు పెట్టుకొని మెసేజ్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తా ఉన్నారంటే అది తప్పనే ఎలక్షన్ చెప్తా ఉంది. ఇవి మా తిరుపతిలో అయితే ఒక సంఘటన జరిగింది, నేనే దానికి సాక్షి, ప్రత్యక్ష సాక్షి. వచ్చి డబ్బులు ఇచ్చారు, పోయిన నెల ఇచ్చిన తర్వాత చదువు చేసుకున్నారు, ఒక పత్రం ఇచ్చారు, వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చారు. ఈసారి మీరు పింఛన్ రావాలంటే దాని గుర్తుగా ఓటేయండి అమ్మా, ఇద్దరు ప్రమాణ దేవుడు మీరు బాగా చెప్పని చెప్పినారు. ఇది ప్రలోభాలు లోన్ చేసినట్టే కదా ఓటర్లని. ఇది వద్దు అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మేము కూడా ఎలక్షన్ చేశాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీకు తీసుకున్నాను. దీనిపైన ప్రభుత్వం స్పందించాలి, ఆల్టర్నేటివ్ ముందుకెళ్ళాలి. అంతేగాని పెద్దల జీవితాలతో ప్రాణాలతో ఈ రచనకి రావడం మాత్రం నిజంగా చెప్పాలంటే బాధాకరం, చాలా ఇబ్బందికరం కూడా. అయితే పెన్షన్ 66 లక్షలు ఇచ్చే పెన్షన్లు ప్రతి జిల్లాకి 26 జిల్లాలు ఇవ్వలేదు కాబట్టి 21వ తారీఖుని అన్ని ఎంబీడీ ఆఫీసులకి, పంచాయతీ కార్యాలయ నోటీసులు ఇచ్చారు. వరుసగా 3 రోజులు లీవ్ కాబట్టి 3వ తేదీ నుంచి పెన్షన్ ఇస్తామని. మరి ఖజానా ఉందా లేదా, ఏదైనా డబ్బులు ఏమున్నాయా అని వాళ్ళు ప్రభుత్వం నిర్ణయం చూసుకోవాలి. ఇక్కడ ప్రతిపక్షాలు అడిగేది ఏంటి, వాలంటీర్లు మాత్రమే వాడద్దని. ఆ విషయం కానీ మీకు కన్ఫర్మ్ కాకుండా వాలంటీర్లు ఉంటే ఏమి. ఇంకొక ఆయన ఎమ్మెల్సీ విశాఖపట్నం నుంచి మన 2వ తేదీ వీడియో పెట్టాడు. ఏమని, మా వాలంటీర్లు మా సైన్యం సింహాల్లో పనిచేస్తారు, మా కండు వేసుకుని తిరుగుతారు, ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇదే వర్డ్స్ వాడారండి ఒక ఎమ్మెల్సీ కూడా ఆయన విశాఖపట్నంలో. ఈ విధంగా మాట్లాడితే